నీట్ యూజీ పరీక్ష రద్దుపై దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కష్టపడి చదివి పరీక్ష రాసిన తర్వాత ఫలితాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో రద్దు కావడంతో విద్యార్థులు నిరాశ చెందుతున్నారు. మళ్లీ పరీక్ష రాయాల్సి రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నీట్ నిర్వహణలో జరిగిన వ్యవస్థాగత వైఫల్యాలను సవాల్ చేస్తూ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ల ఫెడరేషన్ పిటిషన్ వేసింది. ఇక మరోవైపు ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ పరీక్షకు వారం రోజుల ముందు రాజస్థాన్కు చెందిన ఇద్దరు సోదరులు ఓ వైద్యుడి నుంచి ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సికార్లోని ఓ హాస్టల్ యజమాని ఈ లీక్ను బయటపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్లోని సికార్కు చెందిన ఓ విద్యార్థి కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. నీట్ పరీక్ష జరగడానికి కొన్ని గంటల ముందు అతడికి సికార్లోని ఓ స్నేహితుడి నుంచి పీడీఎఫ్ ఫార్మాట్లో నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం వచ్చింది. గేస్ పేపర్తో వచ్చిన పీడీఎఫ్ అతడు తన తండ్రికి పంపించాడు. దీంతో హాస్టల్ యజమాని ఈ విషయాన్ని ఓ కెమిస్ట్రీ టీచర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇక అప్పటికే దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరిగిపోయింది. ఆ టీచర్ గెస్ పేపర్ను అసలైన ప్రశ్నాపత్రంలో సరిపోల్చగా దాదాపు 108 ప్రశ్నలు ఒకేలా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో వారు ఎన్డీఏకి మెయిల్ పంపించారు. అప్పటికే పరీక్ష జరిగి 4 రోజులు గడిచిపోయింది. మెయిల్ రిసీవ్ చేసుకున్న ఎన్డీఏ ఇంటెలిజెన్స్ బ్యూరో సాయంతో దర్యాప్తు చేపట్టింది. రాజస్థాన్కు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దీనిపై దర్యాప్తు చేసింది. దీంతో లీకేజీ గుట్టు వెలుగులోకి వచ్చింది. ఇక రాజస్థాన్లో నీట్ ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసిన సోదరుల్లో ఒకరి కుమారుడు నీట్ పరీక్ష కోసం సిద్ధమవుతున్నాడు. వారు ఆ పేపర్ను అతనికి పంపించారు. అనంతరం మరికొందరికి విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. బీహార్, జమ్మూ కాశ్మీర్, హర్యానా తదితర రాష్ట్రాల్లోని అభ్యర్థులకు ఈ పేపర్ చేరినట్లు పోలీసులు గుర్తించారు. లీకేజీతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్రలోని నాసిక్లో శుభం ఖైర్నార్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. इसलिए आप सभी से रिक्वेस्ट है कि आप अपने आप को डिस्कस कर लें यहाँ से, नहीं तो आपके खिलाफ लीगल एक्शन लिया जाएगा। पेपर बेचा जा रहा है पैसों में। నీట్ యూజీ పరీక్ష రద్దుపై దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కష్టపడి చదివి పరీక్ష రాసిన తర్వాత ఫలితాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో రద్దు కావడంతో విద్యార్థులు నిరాశ చెందుతున్నారు. మళ్లీ పరీక్ష రాయాల్సి రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నీట్ నిర్వహణలో జరిగిన వ్యవస్థాగత వైఫల్యాలను సవాల్ చేస్తూ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ల ఫెడరేషన్ పిటిషన్ వేసింది. ఇక మరోవైపు ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ పరీక్షకు వారం రోజుల ముందు రాజస్థాన్కు చెందిన ఇద్దరు సోదరులు ఓ వైద్యుడి నుంచి ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.